ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగా మార్చ్ 3 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చ్ 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా 10,58,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. అయితే పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. అయితే విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటూ కూడా అధికారులు చెప్పారు. ఏపీ వ్యాప్తంగా 10,58,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏపీ వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కూడా అధికారులు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇవాల్టి నుంచి మార్చి 20 వరకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. ఇక ఎల్లుండి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కి హాజరవుతూ ఉన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏపీ వ్యాప్తంగా 10,58,000 మంది విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ రాయనున్నారు. అయితే ఎల్లుండి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 10,58,000 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాయడానికి అయితే ఉన్నారు, సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 1,535 రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వస్తున్న విద్యార్థులకు సంబంధించి ప్రతి హాల్ టికెట్ చెక్ చేసి వీళ్ళనైతే లోపల పంపుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఆ సెల్ ఫోన్ కానీ ఇతరితర కానీ వీళ్ళ వద్ద ఉంటే అవి తీసుకుని అయితే లోపల పంపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ముందస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ హాల్ రాసేందుకు వస్తున్న విద్యార్థులకి వేసవికాలం కావడంతో అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించారు. మరో విధంగా ఇక్కడ చూడొచ్చు, గతంలో పరిణామాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎవరన్నా సమస్యల పైన టెన్షన్కు లోనటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మెడికల్ క్యాంప్ అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష వస్తున్న విద్యార్థులకి అయితే మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే దాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరో విధంగా ఈ ఎగ్జామ్ సెంటర్ సమీపంలో ఉన్నటువంటి ఎవరికి జిరాక్స్ సెంటర్స్ కానీ ఇతరితర సెంటర్ ఏదైనా షాపులు కానీ ఉంటే వాళ్ళని కూడా క్లోజ్ చేయించడం జరిగింది. పోలీసులు ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి ఎగ్జామ్ హాల్ పేపర్స్ తీసుకెళ్లేంత వరకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ అదేవిధంగా వాటిని చెక్ చేసి మరీ పంపడం జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్కి హాజరు కానివంటూ ముందు నుంచే విద్యాశాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ మొదటి రోజు 1 గంట ముందే మొత్తం 8 గంటలకల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని తనిఖీలు చేసి అదేవిధంగా హాల్ టికెట్ అన్ని చెకింగ్ చేసిన తర్వాత ఎగ్జామ్ హాల్కు పంపించారు. ఎగ్జామ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మొదటి సంవత్సరము 3వ తారీఖు నుంచి 2వ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. వాళ్ళకు కూడా మొత్తం పూర్తిగా విద్యాశాఖ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.